నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. అబ్జిద్ దీప్కేపై దాడి, జైపూర్లో ఉద్రిక్తత. అసలు ఏం జరిగింది? అసలు చేసింది ఎవరు? కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ వ్యవస్థాపకుడు అబ్జిద్ దీప్కేపై దాడి చేసిన వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని ఆ పార్టీ ప్రతినిధి సౌరభ్ దాస్ తెలియజేశారు. అయితే దేశవ్యాప్తంగా యువత సమస్యలపై గలం వినిపిస్తున్న అబ్జిద్ దీప్కేపై రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన నిరసన కార్యక్రమంలో దాడి జరగడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. ప్రజల ముందే కొందరు వ్యక్తులు ఆయనను చెంపదెబ్బ కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటన తర్వాత రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ మొదలైంది. జూన్ 15న జైపూర్లోని షాహిద్ స్మారక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో అబ్జిద్ దీప్కే పాల్గొన్నారు. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకలు, పరీక్షలు, అదేవిధంగా లీకేజ్లు మరియు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో జరుగుతున్న సమయంలో కొందరు యువకులు అకస్మాత్తుగా వేదిక సమీపానికి చేరుకొని అబ్జిద్ దీప్కేపై దాడి చేసినట్లు వీడియోల్లో కనిపించింది. అయితే ఈ ఘటన అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీప్కే అనుచరులు మరియు దాడి చేసిన వారి మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ఘటన అనంతరం పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దాడికి సంబంధించిన 5గురిని అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలియజేశారు. అయితే దాడి వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి, ఎవరైనా ప్రేరేపించారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. దాడి తర్వాత అబ్జిద్ దీప్కే స్పందిస్తూ ఇలాంటి భౌతిక దాడులు మమ్మల్ని భయపెట్టేదే లేదు, 10 సార్లు దాడి చేసినా మా ఉద్యమం ఆగదు, మా డిమాండ్లు కొనసాగుతాయి అని అన్నారు. అయితే అలాగే తన అనుచరులకు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడవద్దని పిలుపునిచ్చారు. అయితే ఈ దాడి రాజకీయ కుట్రల్లో భాగమని కొందరు ఆరోపిస్తుండగా, మరోవైపు దాడికి పాల్పడిన వారిలో సంబంధం ఉన్న వ్యక్తులు వేరే వాదనలు వినిపిస్తున్నారు. దీంతో ఈ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు మలుపుకుంటుంది. అయితే పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. ఒక ప్రజాస్వామ్యం దేశంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ వాటికి సమాధానం హింస కాకూడదు. అబ్జిద్ దీప్కేపై జరిగిన ఈ దాడి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విచారణ పూర్తయ్యాక అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు సిజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, అసలు పార్టీలో ఉన్నటువంటి నాయకులు, లీడర్స్ ఎవరైనా ఉద్దేశించి చెడుగా మాట్లాడారా, లేదంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను ఇబ్బంది పెట్టడానికి ఏమైనా గురి చేస్తున్నారా? లేదు, కేవలం విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం పేపర్ లీకేజ్లపై పోరాటం జరిగింది. కానీ ఆర్ఎస్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది రాజకీయ కోణంలో ఎవరైనా చేయిస్తున్నారా? ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.